పంచాయతీలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా గ్రామ పంచాయతీలకి మా గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు విధులు అధికారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. మా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి ఆయన వాడుకుంటున్నాడు. ఈ నవరత్నాలు ఆయన పంచిపెట్టే ఈ నవరత్నాల్లో 3 రత్నాలు మా గ్రామ పంచాయతీ నిధులు. అంటే సొమ్ము ఒకటిది సోకొకటిలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచుల మా గ్రామీణ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకొని ఆయన పేరు పెట్టుకొని ఆయన స్వలాభం కోసం ఆయన పంచిపెట్టడం జరుగుతుంది. గ్రామ సచివాలయాలని వాలంటీర్లని మేము వ్యతిరేకించట్లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 243G ప్రకారం గ్రామ సచివాలయాలు వాలంటీర్లు సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల నేతృత్వంలో పనిచేయాలి. కానీ ఇప్పుడు జరగడం లేదు. అందుకనే గ్రామ సచివాలయాలని వాలంటీర్లని గ్రామ పంచాయతీల్లో విలీనం చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే సర్పంచులకు మనుగడ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తేనే మన గ్రామాలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధికార పార్టీని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే జగన్ని ఓడించండి, మన మనుగడని కాపాడుకోండి అనే నినాదంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి పిలుపునివ్వటం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా మేము రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఖచ్చితంగా పనిచేయటం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతుంది.